హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వి హ్యావ్ ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. సో ఈరోజు మార్నింగ్ నుంచి అయితే నా వ్లాగ్ని స్టార్ట్ చేశాను. ఇక్కడైతే నేను అల్లం చట్నీ చేస్తున్నానండి. యాక్చువల్లీ ఈరోజు మాకు బయటికి వెళ్ళే పని ఉంది. అంటే ఎప్పుడు బయటకు వెళ్ళేదే చూపిస్తున్నాను అంటే మీకు ఇంట్లో డైలీ రొటీన్ అస్తమాను చూపించినా మీకు బోర్ కొట్టేస్తుంది కదా. సో అందుకే ఇలా పోస్ట్ చేస్తూ ఉన్నానండి. సో ఈరోజు ఏంటంటే హన్షుది బర్త్డే ఉంది. సో వాడికి డ్రెస్సెస్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము. ఇంకా ర్యాండమ్గా వేదాంశ బర్త్డే కూడా నెక్స్ట్ మంత్లోనే దాని బర్త్డే కూడా ఉంది. ఇంక ఇద్దరికి ఒకేసారి తీసేసుకుందామని చెప్పి ఈరోజైతే వెళ్తున్నాము. ఇక్కడ మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్లోకి నేను అల్లం చట్నీ చేస్తున్నాను. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది ఈ ప్రొసీజర్ అంతా. ఫస్ట్ చిన్న చిన్న పీసెస్ కింద అల్లం కట్ చేసుకొని తర్వాత పోపులు యాడ్ చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిపోయాక అల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకొని అందులోనే ఎండుమిర్చి యాడ్ చేసుకొని మొత్తం అవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం చింతపండు బెల్లం కూడా తీసుకొని పక్కన పెట్టుకోండి. మిక్సీ చేస్తున్నప్పుడే అందులో చింతపండు బెల్లం కూడా యాడ్ చేసేసుకొని మిక్సీ చేసుకోవాలి. అండ్ లాస్ట్లో ఇలా తాలింపు పెట్టేసుకున్నాను. చట్నీ అయితే చాలా బాగుంటుంది. నాకు పిల్లలు తినాలి కాబట్టి నేను ఎండుమిరపకాయలు తక్కువగా యాడ్ చేసుకున్నాను. పిల్లలకి అప్పుడప్పుడు ఇలా అల్లం చట్నీ చేయడం వల్ల కఫం ఇవన్నీ ఫామ్ అవుతూ ఉంటాయి కదా. సో వాళ్ళకు కూడా చాలా మంచిది, పైత్యం చేయకుండా ఉంటుంది మెయిన్గా. సో మధ్య మధ్యలో అలా అల్లం చట్నీ కూడా నేను చేస్తూ ఉంటాను. ముల్లంగి దుంప చట్నీ కూడా చాలా మంచిది. అది ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను. మీకు కావాలంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, అది కూడా చేస్తాను. అదైతే ఇంకా చాలా మనకి హెల్త్ బెనిఫిట్స్ బాగా ఉంటాయి ఆ చట్నీలో అయితే. అంటే డైరెక్ట్గా మనం ముల్లంగి తినమంటే తినరు కదా. సో అలా చట్నీ కింద చేస్తే మనకి సేమ్ టొమాటో పచ్చడిలానే ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకా టిఫిన్ అదంతా అయిపోయాక ఆఫ్టర్నూన్ ఇంకా లంచ్ అంతా చేసేసి మేము స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ అయితే జూడియోకి వెళ్ళాము. జూడియోలో మనకి కిడ్స్ వేర్ బాగానే ఉంటాయండి. అంటే మెయిన్గా హన్షు జీన్స్ టైట్గా ఉండేవి అవన్నీ ఎక్కువ క్యారీ చేయడు. మీరు వీడియోలో చూస్తున్నట్లయితే వాడు షార్ట్ వేసుకొనే ఉంటాడు ఎంతసేపు. అంటే పిల్లలకి ఫ్రీగా ఉండాలండి, వాళ్ళకి గాలి వేయాలి. అలా వేస్తేనే వాళ్ళు ఎక్కువసేపు ఉంచుకుంటారు, మనకి చిరాకు లేకుండా ఉంటుంది అనమాట. అంటే ఎక్కడికైనా వెళ్తే నాకు ఇబ్బందిగా ఉంది, ప్యాంట్ తీసే షర్ట్ తీసే అలా లేకుండా మనం పిల్లల క్లోత్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే చిన్నప్పటి నుంచి అదే ఫాలో అవుతాను. సో ఇంకా కొంచెం ఇప్పుడు మనకి లూజ్గా వస్తున్నాయి కదా జీన్స్, ఆ టైప్ కానీ లేదంటే ఏదైనా ట్రోజర్ టైప్లో ఏమైనా ప్యాంట్ అలా తీసుకుందామని అయితే వచ్చాము. జూడియోలో కలెక్షన్ బాగుంటుంది కిడ్స్ వేర్. నేను ఆల్రెడీ మీకు చాలా వీడియోస్లో చెప్పాను కదా, నేను ఎక్కువగా తీసుకుంటే జూడియో, ఈజీ బై, ట్రెండ్స్, యోస్టా ఇట్లోనే ఎక్కువ తీసుకుంటూ ఉంటాను. సో ఇంక అందుకే జూడియోకి అయితే వచ్చాము. వాటన్నిటికన్నా ముందు మనం మంది చూసేసుకోవాలి కదా. సో ఇక్కడ అయితే క్యూట్ జ్యువెలరీ ఉన్నాయండి, చాలా బాగున్నాయి. మొత్తం ఆ జ్యువెలరీ, లిప్స్టిక్స్, మేకప్ ఐటమ్స్, క్లిప్స్ ఇవన్నీ ఒకసారి ఒక రౌండ్ అయితే వేసేసాను. మా అమ్మాయి కోసం కూడా తీసుకోవాలి కదా అని చెప్పి. సో అక్కడ షాపింగ్ అంతా అయిపోయాక ఇంకా కిడ్స్ వేర్కి అయితే వచ్చాము. ఇక్కడ ట్రయల్ రూమ్లో వాళ్ళు ట్రయల్ వేస్తూ ఉన్నారు, నేను బయట వెయిట్ చేస్తున్నాను అనమాట. చాలాసేపు అలా వెతికితే వాడికి ఒక సెట్ అయితే సెలెక్ట్ అయింది. ఒక షర్ట్ తీసుకున్నాను, అలానే ఒక ప్యాంట్ తీసుకున్నాము. వాడికి రెగ్యులర్ వేర్ చాలానే ఉన్నాయి ఇంట్లో, ఇంకా చాలు ఒకటి అని చెప్పి ఒకటైతే తీసుకున్నాము. ఇంకా తర్వాత చిన్న ఫంక్షన్ ఉంటే దానికి కూడా ఒక జత అయితే తీసుకున్నాము. మొత్తం 2 pairs తీసుకున్నాను. చాలా వెతికాము, ఇంకా అస్సలు వేదాంశకి అయితే సెట్ అవ్వలేదు. ఇంకా పీవీపీ మాల్లో యోస్టా, ఈజీ బై, ట్రెండ్స్ అన్నీ పక్కనే ఉంటాయి మనకి. సో సరే అని చెప్పి ఇంకా పీవీపీ మాల్కి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ నేను షూట్ చేయలేదు ఆ షాపింగ్ అదంతా, ఎందుకంటే అప్పటికే నైట్ అయిపోయింది, చాలా లేట్ అయిపోతుందని చెప్పి ఇంకా అంతగా ఏం షూట్ చేయలేదు. ఫస్ట్ వెళ్ళగానే వేదాంశకి ఏది సెట్ అవుతుంది అంటే ఇబ్బందిగా లేకుండా ఉంచుకోవడానికి, ఎక్కువసేపు ఉంచుకోవడానికి నేను మెయిన్గా ప్రిఫర్ చేస్తానని చెప్పాను కదా. సో ఆ ఫ్యాబ్రిక్లో ఆ క్లోత్స్ మొత్తం అంతా వెతికామండి. లాస్ట్కి ఫైనల్గా ఒక ఫ్రాక్ ఒకటి బాగా నచ్చింది. తర్వాత హన్షులానే దానికి కూడా ఒక ట్రౌజర్, జీన్స్ ట్రౌజర్ లాంటిది ఒకటి తీసుకున్నాము. సరే ఎప్పుడు ఇలాంటి వెస్ట్రన్ టైప్ ఆఫ్ ఇంకా ఏది వేయలేదు కదా అని చెప్పి ఇంకా అవైతే తీసుకున్నాము.
ఇంకా వేదాంశకి కూడా డ్రెస్సెస్ సెలెక్ట్ చేసేసుకున్నాక ఇక్కడైతే మినిసో ఉంటుందండి పీవీపీ మాల్లో. మనకి సెకండ్ ఫ్లోర్లోనో ఎక్కడో ఉంటుంది. స్టేర్స్ ఎక్కగానే పైన కొంచెం సైడ్కి ఉంటుంది, మనం పర్టికులర్గా చూస్తే కనిపిస్తుంది. మినిసోలో ఎంత క్యూట్ కలెక్షన్ ఉంటాయో ఇక్కడ. నేను ఎప్పుడు పీవీపీకి వెళ్ళినా మినిసో ఖచ్చితంగా వెళ్తాను, ఎందుకంటే అక్కడ ప్రతిదీ కూడా చాలా క్యూట్గా ఉంటాయి. కీ చైన్స్, వాటర్ బాటిల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదా, చాలా క్యూట్గా ఉంటాయి. మా అమ్మాయికి రబ్బర్ బ్యాండ్స్ నేను ఇక్కడి నుంచే యూస్ చేస్తూ ఉంటాను, బాగుంటాయి. జడలు వేసినప్పుడు వెరైటీ అన్నీ వేస్తూ ఉంటాను అనమాట. సో మీకు అప్కమింగ్ వీడియోస్లో మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఇదైతే వాటర్ సిప్పర్స్, మగ్స్ ఇవన్నీ కూడా. సో ఒకసారి మీరు కూడా చూసేయండి మొత్తం అన్నీ. మెయిన్గా గిఫ్టింగ్ ఆప్షన్స్కి అయితే చాలా బాగుంటుంది. మీరు ఇలాంటివి గిఫ్ట్ చేశారు అంటే చాలా స్పెషల్గా ఉంటుంది అండ్ చాలా క్యూట్గా ఉంటుంది. మెయిన్గా అమ్మాయిలకి, చిన్నపిల్లలకి ఇలా సాఫ్ట్ టాయ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. చాలా హ్యూజ్ కలెక్షన్ ఉంటుందండి అక్కడ. సాఫ్ట్ టాయ్స్ అయితే చాలా బాగుంటాయి. క్వాలిటీ కానీ ఫ్యాబ్రిక్ కానీ ఇదంతా కూడా హై క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. ఎస్పెషల్లీ స్కూల్కి వెళ్ళే వాళ్ళకి బాటిల్స్, సిప్పర్స్, హ్యాండ్ బ్యాగ్స్ చిన్నవి భలే ఉంటాయండి క్యూట్గా. ఒకసారి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఒకసారి విజిట్ చేయండి. ఇంకా చూసారా మనకి నెయిల్ కట్టర్స్లో కూడా అంత క్యూట్గా వాటిని డిజైన్ చేశారు. సో బాగుంటాయి, కాకపోతే ప్రైసెస్ కూడా అలానే బాగా హెవీగా ఉంటాయి అన్నమాట. సో కొంచెం కాస్ట్లీ అనిపిస్తాయి, కానీ చాలా క్యూట్గా ఉంటాయి. మనకి ఎక్కడ దొరకదు ఆ స్టఫ్ అయితే. ఇంకా తర్వాత ఈ షాపింగ్ ఇదంతా తిరుగుతూనే ఉన్నాము, ఇంకా అలసిపోయామన్నమాట. ఇక్కడైతే కొంచెం ఐస్ క్రీమ్ తినేసి ఇంక ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి తింటున్నాము. ఇంకా మనకి మాల్లోనే ఐస్ క్రీమ్ కూడా అవైలబుల్గా ఉంటుంది, క్రీమ్ స్టోన్ది. సో ఇంకా అది తినేసి ఇంటికైతే స్టార్ట్ అవుదామని చెప్పి ఇంకా అక్కడైతే కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నాను. ఆ క్రీమ్ స్టోన్లో అయితే నాకు నట్స్ ఓవర్లోడ్ ఐస్ క్రీమ్ అయితే చాలా ఇష్టం. మనం ఇంటికి తీసుకెళ్తే ఆ వ్యాఫిల్ ఇవ్వరండి, మనం ఇంటికి ప్యాక్ చేసి తీసుకెళ్తాం కదా, డ్రై ఐస్ వేసేసి ఇచ్చేస్తారు. కానీ అక్కడ తింటే మాత్రం వ్యాఫిల్ ఇస్తారు, ఇంటికి మాత్రం ఇవ్వరు. ఆ వ్యాఫిల్ కోసమైనా తినాలి, బాగుంటుంది వ్యాఫిల్. ఒక్కొక్కసారి మనకి పిల్లల బట్టలు అంటే మన షాపింగ్కి వెళ్ళామనుకోండి, వాళ్ళ బట్టలు ఈజీగా దొరికేస్తాయి, అంటే వాళ్ళకి అప్పుడు నీడ్ కాదు కదా. కానీ వాళ్ళ బట్టలకి వెళ్ళినప్పుడు మాత్రం వాళ్ళకి దొరకవండి. అందుకే నేను ఎప్పుడైనా నాకు ఏదైనా బాగా నచ్చితే నా బట్టలు తీసుకోవడానికి వెళ్ళినా, మా హస్బెండ్ బట్టల కోసం వెళ్ళినా, పిల్లలు ఎప్పుడైనా నచ్చితే తీసేసుకుంటూ ఉంటాను. కానీ మన బట్టల కోసం వెళ్ళామనుకోండి, మనం అస్సలు దొరకవు అనమాట. పిల్లల బట్టల కోసం వెళ్తాం కదా, అప్పుడు మనకి చాలా కలెక్షన్ మనకి కనిపిస్తాయి, చాలా నచ్చుతాయి. కానీ అప్పుడు మనం తీసుకోవడానికి మనకి ఏ రీజన్ ఉండదు. సో సైలెంట్గా అక్కడి నుంచి మనం వెళ్ళిపోవాలన్నమాట. కొన్నిసార్లు అలానే జరుగుతూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారా? ఖచ్చితంగా ఫేస్ చేసే ఉంటారు. ఒకవేళ ఎవరైనా ఫేస్ చేసి ఉంటే నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వ్లాగ్ అయితే ఇంతే గాయస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. నెక్స్ట్ హన్షు బర్త్డే వ్లాగ్ అదంతా పోస్ట్ చేస్తూ ఉంటాను. సో అవన్నీ మిస్ అవ్వకుండా చూడాలి అని అనుకుంటే నా ఛానల్ని ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.